ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై టీడీపీ జెండా రెపరెపలాడిద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి. ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఉదయగిరి కోట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయడమే తన లక్ష్యమని ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకళ్ళ సురేష్ తెలిపారు. జలదంకిలోని స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి, ఉదయగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని, ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చిన చంద్రన్నకు, లోకేష్, పవనన్నలకు నేను రుణపడి ఉంటానని తెలిపారు. ఎలాంటి అవినీతి లేకుండా ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. రాజకీయాల్లోకి రావటానికి కుటుంబ వారసత్వం అక్కర్లేదని, ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే చాలని, అలాంటి వారికి తప్పక ఆదరణ లభిస్తుందని సురేష్ తెలిపారు. ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను అభ్యర్థిగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం నాతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపిందని సురేష్ పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు. మనకు 2014 నుంచి 19 వరకు ఆ 2 కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ జరగకపోవచ్చు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యం అన్నా క్యాంటీన్, బట్ ఇతర కాన్స్టిట్యున్సీల వరకు అవి జరిగాయి. అవి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు. అవి మనం కంటిన్యూ చేయలేదు. సూపర్ ఫ్యామిలీ నిధులతో. ఎందుకంటే పార్టీ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా నాకు తోచినంత వరకు కేవలం రీచ్ అవ్వడం, తోచినంత వరకు నేను ఆదుకోవడం అవి చేస్తా ఉండేవాడిని 2 సంవత్సరాల నుంచి. ఇంకా కొన్ని కార్యక్రమాలతో దాదాపుగా నేను 8 మండలాల్లో 1,00,000కి పైగా ప్రజలు కలవడం జరిగింది. వివిధ కారణాలతో, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే పెళ్లి కనుకలు అవ్వచ్చు, లేదంటే రథం దగ్గరికి వచ్చి మన సహాయం ఆరోగ్య హెల్త్ ట్రీట్మెంట్ కోసం అవ్వచ్చు, ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, చేయి కలపడం కానీ, భుజం తగ్గడం కానీ దాదాపుగా 1,00,000 మందిని నేను గత 2 సంవత్సరాలుగా కలవడం జరిగింది. నా ధైర్యం అదే. నేను 1,00,000 మందికి పైగా కలిశాను. వాళ్ళకి అండగా ఉంటానని భుజం తట్టి చెప్పారు. వాళ్ళు నాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పడం కోట మీద జెండా, తెలుగుదేశం పార్టీ జెండా ఎలా ఉన్నామని. సో ఆ రకమైన కాన్ఫిడెన్స్ నాకు లోకేష్ బాబు గారు ఇచ్చారు, చంద్రబాబు గారు ఇచ్చారు, మన రామారావు గారు గారి మన సీనియర్ నాయకులు భుజం తట్టి ముందుకు నడిపించారు. ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాయకులు చెప్పినట్టుగా, వికాస్ గారు చెప్పినట్టుగా 2 చోట్ల రావడం జరిగింది. టీడీపీ పార్టీ 2 చోట్ల గెలవడం జరిగింది. ఒకసారి ఖమ్మం విజయనారాయణ గారు గెలవడం జరిగింది. అంటే దాదాపుగా వైసీపీ కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలు ఇక్కడ అధికారంలో ఉండడం జరిగింది. మీరు చూసుకుంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఏంటి మన పరిస్థితి? ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాయకులు, పాత నాయకులు కొంత డెవలప్మెంట్ చేస్తున్నారు, నేను చేయలేదు అనట్లేదు, కానీ జరగాల్సినంత న్యాయం ఈ ప్రాంతానికి జరగలేదు. ఒక రకంగా సాగునీరు తాగునీరు లేదని చెప్పి ఒక సర్కిల్ గీసేసి సాగునీరు తాగునీరు లేదు, మనం ఇంకేమి చేయలేము, మెట్ట ప్రాంతాన్ని మనం డెవలప్ చేయలేము అని చెప్పి ఒక రకంగా మోసమే జరిగింది. ఆ మోసాన్ని మీరు గ్రహించండి. దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. మనం అదే రీజన్ తో చెప్పి ఇంకా మన వేరే కార్యక్రమాలు ఏమి పెట్టుకోకుండా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున మనకు ఎన్నో వనరులు ఉన్నాయి. ఇక్కడ ఆర్థిక వనరులు అవ్వచ్చు, మన ల్యాండ్స్ రేట్స్ పెరిగాయి. ఆర్థిక వనరులు, రీసోర్స్, హ్యూమన్ రీసోర్సెస్ అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు. ఒక ఆడపడుచుల ఆనందం లేదు. చిన్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, బ్యూటిషియన్ అవ్వచ్చు, ట్రైనింగ్ కోర్సులు, చిన్న కోర్సులు నేను అక్కడ ఒక 1 month ట్రైనింగ్ ఇస్తే ఆడపడుచులు బయటకు వచ్చి వాళ్ళతోటి ఒక 30 రోజులు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆ స్మైల్ చూసిన వాళ్ళ ఆనందం, అంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక 30 రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉండి ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నామని ఆనందం వాళ్ళ కనపడింది. అలాగే ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. దాదాపుగా మీరు నమ్మని చెప్తే 50,000 మందికి పైగా ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఇప్పుడున్న లైట్ గా లెక్కల ప్రకారం ఎప్పటికీ ఇంకా లెక్కలు తీసుకోవాల్సింది 50,000 మందికి ఉద్యోగాలు లేవు ఇక్కడ. సో ఉద్యోగాలు, ఒక ఉద్యోగం కూడా లేకపోతే ఒక జత బట్టల వరకు కూడా సరే బట్టల షాప్ లేదు. 8 మండలాలు ఉన్నాయి ఇక్కడ. 2,85,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది మీరు అనుకుంటారు 2 సామాజిక వర్గాలు బాగా బలమైనవి. 2 సామాజిక వర్గాల్లో కూడా నేను ఎంతో మంది 100 మంది ఇళ్ల లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. కనీసం రోజు దొరకని పరిస్థితి. లోపలికి వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది వాళ్ళు పడే బాధలు. మన పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఫైనాన్షియల్ గా ఎన్నో ఆ పనులు చేసి కొంతమంది రాసి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ టైం పెట్టి 83
83 నుంచి పార్టీ జెండా మోస్తున్న ఎంతో మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది పెద్దవాళ్ళు 83 నుంచి పార్టీ జెండా మోస్తున్నారు. మేమందరం ఇక్కడ నిల్చొని అందరం కూర్చొని మాట్లాడుతున్నామంటే తాత మీరు మోసిన జెండా 83 నుంచి మీరు మోసిన జెండా మీకు నేను గౌరవం నేను తీసుకొస్తాను, మిమ్మల్ని ముందు వరుసలో నేను నిలబెడతాను. ఎవరైనా సరే 83 నుంచి పార్టీ కోసం ముందు నియమించబడతారు. పార్టీ పరంగా మొదటి సంవత్సరంలో ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడతా ఉన్నారో అందరినీ అడ్రస్ చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు ఇచ్చిన ధైర్యంతోనే చెప్తా ఉన్నాడు ఆయన అన్నమాట. అందరినీ క్యాడర్ అందరినీ కూర్చోబెట్టుకొని ఎవరు ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డారు, ఏం చేశారు అన్ని కూర్చోబెట్టుకుని సమస్యలు ఒక 1 year ఎంతో కొంత మనం రిజాల్వ్ చేసేదని ట్రై చేస్తాము. నేను మీకు అండగాడతాను ఆ విషయం. తర్వాత మీరు రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు క్లియర్ గా తెలుసు. ఆయన కాంగ్రెస్ వాది, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది, తర్వాత వైసీపీలో చేరడం జరిగింది. అటువంటి ఆయన దాదాపుగా 8 ఎలక్షన్లు చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీలో ఇమడలేక 1.5 year క్రితం బయటకు రావడం జరిగిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా వైసీపీ పార్టీలో ఒక గత 5 ఏళ్లలో మాకు నేను ఏ పని చేయలేకపోతున్నా అని చెప్పి ఆయన బయటకు వచ్చారు. సరే, ఆయన ప్లేస్ లో మేకపాటి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చేంత 1.5 year ఆయన వచ్చి ఏం చేశారో నాకైతే తెలియదు. ఒక పుయ్యి ఒక వెహికల్ వేసుకొని తిరుగుతూ ఉంటాను, అదైతే చూసాను చాలాసార్లు నేను. ఆయన అంటారు ఈరోజు వచ్చి నేను అమెరికా వంటంట, అమెరికా వెళ్ళిపోతున్నట్ట. సో ఇదే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతున్నారు. నా గురించి మాట్లాడడానికి ఏం లేదు, నా మీద మనసు లేదు. అమెరికాలో కష్టపడి సంపాదించుకున్నాము, సొంత ప్రాంతానికి చేయాలని వచ్చాము. సో నా మీద ఏం మనసు లేదు, ఇంకేదో అమెరికా వెళ్ళిపోతాడు. రాజగోపాల్ రెడ్డి గారు నాకు మినిమంగా తప్పితే ఇండియాలో నాకు ఇల్లు లేదు, ఎక్కడ ఇల్లు లేదు. మీలాగా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లేకపోతే ఇంకోటి ప్యాలెస్ నాకు లేవు. నాకు ఉన్నది ఇల్లుతోనే ఇల్లు, ఇంకెక్కడ ఇల్లు కూడా లేవు నేను ఉండడానికి, ఇల్లు ఉండడానికి. సో నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి నా మిగతా లైఫ్ స్పెండ్ చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని 25 ఏళ్లలో రూపురేఖలు మార్చడానికి వచ్చాను. మీరు రెడీ అయితే ఫుల్ టైం తీసుకోమంటే ఇక్కడికి మొత్తం మారేయండి, మీ వ్యాపారాలన్నీ మారేయండి, ఫుల్ టైం ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్న చూద్దాం. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు ఉండగలరా ఇక్కడ? అసలు ఇంకోటి, మీరు ఎప్పుడు వచ్చారు కాన్స్టిట్యూన్సీ? ఎప్పుడన్నా కాన్స్టిట్యూన్సీ మొహం చూశారు అసలు మీరు? మీ సోదరులే కదా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సో కాంగ్రెస్ గవర్నమెంటే కదా, వైసీపీ కదా. సో ఎప్పుడైనా కాన్స్టిట్యూన్సీలో ఏ రోజైనా కూడా ఒక కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు మీరు? ఛాలెంజ్ 10,000, కనీసం 10,000 ప్రూవ్ చేయండి. ఎక్కడన్నా మీరు ఎక్కడైనా ఒక 10,000 రూపాయలు ఎవరైనా ఏ ఇంటి గడపైనా దొక్కారా? ఏ ఇంటి గడపలో కానీ ఎన్ని తొంగి చూసారా అసలు మీరు? నేను మొదట వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ బీసీ కాలనీలు కానీ ఆ సోదరులు ఇళ్ళకి జరగడం జరిగింది. మొదట్లో నేను వచ్చిన 7-8 నెలల్లో ప్రతి ఇంటి గడప తప్పడం జరిగింది. కాలనీస్కి వెళ్ళి ఎవరెవరు బాధలో ఉన్నారు, 5-6 ఫ్యామిలీలు పలకరించడం, లోపలికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఎలా ఉంటున్నారు. మనం ఇంటి బయట హాయి చెప్పేసిపోతే వాళ్ళ పరిస్థితి మనకు ఎలా తెలుస్తుంది? 80,000 కుటుంబాలు ఉన్నప్పుడు 80,000 కుటుంబాలకి ఏమి కష్టాలే ఉండవు కదా. ఉండేది కొంతమంది కొన్ని వేల కుటుంబాలకు కష్టాలు ఉంటాయి. అది కూడా తీర్చలేనప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు? ఇది తీసుకోవాలి. వీటన్నింటినీ స్టడీ చేసిన తర్వాత నేను పూర్తిగా స్టడీ చేసి మేము ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకునేవి అన్ని స్టడీ చేసిన తర్వాత స్పష్టంగా నేను చేయగలను, నేను ఈ ప్రాంతంలో ఉండగలను, ఈ హీట్ తట్టుకోగలను. అంటే అలవాట్లేదు నాకు, దాదాపుగా 22 సంవత్సరాలు బయట ఉన్నందు వల్ల హీట్ కూడా తట్టుకోలేని పరిస్థితి. అయినా కూడా నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను, తట్టుకున్నాను, నిల్చున్నాను. మీ ముందే ఉంటాను, 25 ఏళ్ళు చేసి చూపెడతాను. గెలిచిన ఓడినా మీ కళ ముందు నేను ఎక్కడికి పోయేది. రాజగోపాల్ రెడ్డి గారు మీ కళ ముందే ఉంటాను నేను. మీరు మాట్లాడుకుంటారు ఫ్యూచర్ లో ఇంకా మాట్లాడేది చాలా ఉన్నాయని చేద్దాము. అలాగే మీరందరూ కూడా నాయకులందరూ కూడా ఈ రోజు మనకు ఎలక్షన్ టైం వచ్చింది. ఇంకొక మాట సమయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వికాస్ గారు ఆల్రెడీ అడ్రస్ చేసేది. మనకు ఎలక్షన్ టైం వచ్చింది. ఇన్ని రోజులు 4.5 సంవత్సరం పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం ఒక ఎత్తు. పార్టీ ఏదో ఒక కార్యక్రమం చేయమంటది, మనందరం కలిసి తలా రూపాయి వేసుకోవడం, లేకపోతే మన టైం స్పెండ్ చేసాం. ఏ పార్టీ కూడా గెలక జీతాలు తెలుగుదేశం పార్టీ లాగా అన్ని పార్టీలు కూడా ఎవరు గెలక జీతాలు కార్యకర్తలు.
సో మన టైం పెట్టి మన పెట్టుబడి పోసుకొని అంతా చేసుకొని మనం తెలుగు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటాం. 4.5 సంవత్సరాలు అయ్యి పెద్ద కష్టమేది కాదు, మనం వీలున్నంత వరకు చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ అనేది ఒక 40 రోజులు ఎలక్షన్ ఉంది. ఇది మనం వేరే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగా దీన్ని చేస్తే మనం మళ్ళా దెబ్బతిన్నాం. ఇది ఇక్కడ జలదంగి మండలం, జలదంగి కానీ నిజమూరు కానీ కరీర్ కానీ 3 మండలాలు ఈ ఏరియాలో మనం ఒక్కటే ఆలోచించడం లేదు. 323 బూతులు ఉన్నాయి మనం. దయచేసి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఏజెంట్లు కానీ ఇక నుంచి కొంత టైం పెట్టండి. ఆ లిస్ట్ ముందు పెట్టుకొని టైం పెట్టి మీ బూత్లో పరిస్థితి ఏంటి, ఏమన్నా ఇంప్రూవ్ అయిందా లేదా, మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా మన కార్యాలయంలో విజయమూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్యాంప్ ఆఫీస్ లో ఒక రూమ్ లో కంటిన్యూగా ఒక 20 మందికి పైగా వర్క్ చేస్తూ ఉంటారు వాలంటీర్స్. మీరు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు. ఈ షీట్ పట్టుకొని ఆ షీట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఏం డేటా ఉంది, మీ దగ్గర ఏం కావాలి మీకు వెళ్ళి అడిగి